ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం బొబ్బిలి మరియు పార్వతీపురం. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను మోనికా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముద్రగడను ఇంటి గడప దాటనీయని పోలీసులు. జేఏసీ నేతలతో కలిసి చెవిలో పువ్వులు పెట్టుకుని పద్మనాభం నిరసన. కాపు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణ మద్దతు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పల్లంరాజు డిమాండ్. జగన్ వ్యాఖ్యలపై బగ్గుమన్న తెలుగుదేశ శ్రేణులు. ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కార్యకర్తలు. నవరత్నాల పోస్టర్ను ఆవిష్కరించిన ముత్త. ప్రజల్లోకి తీసుకెళ్లాలని కడియంలో గిరిజాల బాలు ఉద్బోధ. ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ బానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. అమ్మమ్మ, వధు అంటే ఈ ప్రత్యేక హారం లాగా వధువు అందర్నీ మంత్రముక్తుల్ని చెయ్యాలి. ఈ వినూత్నమైన చోకర్ లాగా వధువు తన ప్రత్యేకమైన శైలి, సొంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. గలగలలాడే ఈ గాజులలాగా వధువు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. పెళ్లి కూతురు ఈ వడ్డాణం లాగా అనుబంధాలని తనతో పెనవేసుకోవాలి. ఈ జుంకిలలాగా వధువు వరుడు మనసులో ఊయలు లూగుతూ ఉండాలి. అయితే మీరు కోరుకున్న వధువు ఇలా ఉండాలా? వధువంటే ఇలా వైభవంగా ఉండాలి. వైభవ్ జ్యువెలర్స్, విశాఖపట్నం, కాకినాడ. ఈ అందం చూసి అబ్బాయి నీకు వంట రాదన్న విషయం మర్చిపోతాడు. అందమైన వధువుకు అద్భుతమైన వైభవ ఆభరణాలు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు గడప దాటి రాకుండా అడ్డుకున్నారు. అమరావతికి పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం రోజుకో ఆంక్షతో ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తుందని ఉద్యమ నేత ముద్రగడ ఆరోపించారు. ఇవాళ కూడా తన యాత్రను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జేఏసీ నేతలతో కలిసి చెవిలో పువ్వులు పెట్టుకుని తమ నిరసనను కొనసాగించారు. పాదయాత్రను అడ్డుకునే బదులు అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వివై దాసు, ఆరేటి ప్రకాష్, గౌతు స్వామి, మలకల చంటిబాబు, తుమ్మలపల్లి రమేష్, చల్లా సత్యనారాయణ, రాపేటి పెద్ద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిగ్గు సిగ్గు చంద్రబాబు. అప్పీల్ కూడా చేసుకోండి సార్, మీ ఇష్టం ఏదైనా చేసుకుని చెప్పండి. ఏమి అంటే ఎవరు నోరిప్పరండి, ఎవరు మాట్లాడరు. 2009 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అంటూ పెట్టి అర్థం లేని జీవోలన్నీ మాకు పెట్టి అసలు పాదయాత్రకి సంబంధం లేదు, పాదయాత్రకి సంబంధం లేనటువంటి జీవోలన్నీ తీసుకొచ్చి శాంతియుతంగా మేము పాదయాత్ర పెద్దల పద్మనాభ గారి సారథ్యంలో జరుపుదామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాసి రూట్ మ్యాప్ పంపిన పాదయాత్రకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి పోలీసులను అడ్డుపెట్టి, మరి ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు వెళ్ళండి, మీకు భంగం లేదు, పాదయాత్ర మాత్రం మేము పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి డొంక తిరుగుడు, ద్వంద్వ విధానాలు, లేనిపోని చట్టాలు, ప్రాథమిక హక్కులు భంగం కలిగేలాగా, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు భంగం కలిగేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాపు ఉద్యమానికి తమ మద్దతును కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. ఉద్యమ నేత ముద్రగడతో భేటీ అయిన కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి పల్లంరాజు సంఘీభావం తెలిపారు. కాపు ఉద్యమంపై కేంద్ర నాయకత్వానికి కూడా తెలియపరచడం జరిగిందని భేటీ అనంతరం మీడియా సమావేశంలో పల్లంరాజు తెలిపారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్న ఆయన చంద్రబాబు సర్కార్ 144 సెక్షన్లతో కాపుల మీద వేలాది మంది పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసుబాబు, గౌతు స్వామి తదితరులు పాల్గొన్నారు.
శాంతియుతంగా ఒక ఉద్యమాన్ని, ఒక సామాజిక వర్గానికి ఉపయోగపడే ఉద్యమాన్ని మరి ఈ విధంగా అణిచివేయటం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేక విధంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కూడా చాలా దురదృష్ట పరిస్థితులకి దారితీస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఏ వాగ్దానం అయితే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో అది సంపూర్ణంగా మీరు పూర్తి చేయండి, దానికి ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఒక పాదయాత్ర చేస్తాం అని అనౌన్స్ చేసిన తర్వాత ఇటువంటి పోలీస్ బందోబస్తు పెట్టి ఒక ఆందోళనకరమైన పరిస్థితిని తీసుకురావడం నిజంగా చాలా దురదృష్టకరం. ప్రజల్లో కూడా ఎలాంటి మెసేజ్ వెళ్తుందంటే ఏదో వీళ్ళంతా ఒక ఉద్యమం చేసి, ఏదో ఆందోళన చేసి ఒక తీవ్రమైన పరిస్థితి తీసుకొస్తారు అనే మెసేజ్ పంపడం చాలా దురదృష్టమైన పరిస్థితి. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిరసనలు హోరెత్తించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం శ్రేణులు ధర్నా నిర్వహించి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ తీరుపై నేతలు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలపై ఊరూరా ప్రచారం చేసి పార్టీ ప్రణాళికలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ గిరిజాల బాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. కడియంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరైన బాబు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసిందని ఆరోపించారు. అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు. మరోవైపు బూత్ కమిటీలు, సంస్థాగత వ్యవహారాలపై సమావేశం చర్చించింది. ఈ కార్యక్రమంలో నక్కా రాంబాబు, చిక్కాల ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఆలీ, సాపిరెడ్డి సూరిబాబు, సాధనాల బాలునాయుడు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, సాకా సతీష్, వందనం గోపాలం, మూర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ 9 కార్యక్రమాలు గతంలో విజయనగరంలో సోదరులకు కూడా మీరు చెప్పడం జరిగింది. కోఆర్డినేటర్ రాజమహేంద్రరావు రూరల్ కోఆర్డినేటర్ చెప్పడం జరిగింది. దాని అంతటి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు అనే కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని, ఇప్పుడు గ్రామాల్లో ఉన్న నాయకులను కానీ, పట్టణాల్లో ఉన్న నాయకులు కానీ ప్రతి వారిని పేరు పేరున కోరుకున్నాను. ఎందుకంటే రాబోయే రోజులన్నీ క్రూషియల్లో దగ్గర రోజుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ దగ్గరికి రాబోతుంది 2019లోను. ఈవేళ మనం ఎంత కష్టపడితే ప్రజల్లోకి వెళ్ళి రేపు అంత మెరుగైన రిజల్ట్ మనకు వస్తుంది. మనం కష్టపడకపోతే రిజల్ట్ అనేది మనం కష్టపడతాం. దానికి ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులు అందరూ నడుము బిగించి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు తప్పుపట్టడం సరికాదని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు సూర్యప్రకాష్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పాలనపై ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సర్కార్ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారని ఆయన ఆరోపించారు. నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. నిన్న నంద్యాల బహిరంగ సభలో మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పట్ల చేసిన వ్యాఖ్యలను
ఈరోజు కొన్ని అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సాధనాలు అలాగే కొంతమంది అధికార పార్టీ నాయకులు తప్పుపడుతూ లేనిపోని విమర్శలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి దీనికి మీరు సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టో కాదో మీరే తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాల సమయంలో పుష్కరాల ప్రారంభం రోజున తన కుటుంబ సభ్యులు అరగంట స్నానం కోసం కేవలం 50 మంది ప్రాణాలను బలిగొన్న ఒక హత్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ బాధితులు ఉద్యమంలో 5 మంది సాగు కారకమైనాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఆయన గత పరిపాలనలో అంగన్వాడీని గుర్రాలతో తొక్కించి బషీర్బాగ్ కాల్పుల సంఘటన కారకుడై రైతుల ప్రాణాలు బలిగొన్న హత్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి రాక్షస పరిపాలన చేస్తున్న వ్యక్తిని నడి రోజుల్లో కాల్చి చంపితే తప్పే ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యాఖ్యలు సమర్థిస్తున్నాం. ఎందుకంటే నేడు రాష్ట్రంలో ప్రజా కంటక పరిపాలన జరుగుతుంది. కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ సిద్ధంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య చెప్పారు. శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రవికిరణ్, భీమశంకర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నికలు ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఇందాక జరిగిన మీటింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో అది మీ ద్వారా ప్రజానీకానికి పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రధానమైనటువంటి ఎజెండా ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మా యొక్క ఎజెండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాల ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి నిధుల్ని ఆధారంగా ఎలక్షన్కి వెళ్తే మాకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం ఈ మధ్యకాలంలో మేము విస్తారక యోజన కార్యక్రమాల ద్వారా ప్రతి పోలింగ్ బూత్ ఆధారంగా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. జగన్ నవరత్నాలు బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తాయని కాకినాడ నగర వైసీపీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ అన్నారు. తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి నవరత్నాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన శశిధర్ తమ పార్టీ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను మోసగించిందని ఆయన ఆరోపించారు. కలిసి వచ్చే వారందరితో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మచ్చా గంగాధర్, ర్యాలీ రాంబాబు, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర పార్టీ ప్లేనరీ విజయవాడలో పార్టీ యొక్క సిద్ధాంతాలు వచ్చే ఎన్నికలప్పుడు ప్రణాళికలు విడుదల చేశారు. వాటిని అన్న వస్తున్నాడని చెప్పి ప్రజల్లోకి మేము తీసుకెళ్లే కార్యక్రమం వెలమలేక ఆయన నవరత్నాల కార్యక్రమం పెట్టి సమాజంలో అన్ని వర్గాలు అందరినీ కూడా లబ్ధి పొందే విధంగా ఒక ప్రణాళిక వచ్చారు. ఆ ప్రణాళిక ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం ప్రతి కార్యకర్త కూడా ఈరోజు తీసుకెళ్తారు. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు కాకినాడ మున్సిపల్ ఎన్నికలు చాలా ఏళ్ళగా 9 సంవత్సరాల ఎన్నికలు పెండింగ్లో పెట్టి ఎన్నికలు లేకుండా ప్రభుత్వం నడుపుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం కాకుండా ఆఫీసర్ల ద్వారా, అధికారుల ద్వారా గత చాలా ఏళ్ళగా కాకినాడలో డెవలప్మెంట్ అయిపోయేలా చేసింది. వీటిని చెంపదెబ్బ కొట్టేలాగా కోర్టు తీర్పు మూలంగా ఎన్నికలు జరపడానికి మేము పూర్తిగా ఆశిస్తున్నాం. రానున్న 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యకర్త కూడా గడప గడపలో ప్రజల సమస్యల పట్ల గత 2 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉన్నారు. అలాగే వాళ్ళ కోసం ప్రభుత్వంతో పోరాడుతున్న మా కార్యకర్తలు కార్పొరేటర్గా పోటీ చేయబోతారు. ఈనాడు కాకినాడలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుని మేయర్ పీఠాన్ని ప్రజల ద్వారా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తాం. అలాగే కాకినాడలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నిరోధక చర్యలన్నింటినీ కూడా దీని ద్వారా ప్రజలు ఖండించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి మద్దతు పడించాలని చెప్పి కోరుకుంటున్నారు. కాపు ఉద్యమంలో కాంగ్రెస్ కదం తొక్కింది. కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇందుకోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు
అనుమతించాలని కోరుతూ కాకినాడలో కాంగ్రెస్ నేతలు ఉద్యమించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ పార్టీ శ్రేణులతో కలిసి కంచాలపై గరిటెలతో దరువు మోగించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ నేతపై విమర్శలకు దిగడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కాపులను బీసీలో చేర్చడం అనే హామీని అమలుపరచవలసిందిగా కోరుతూ ఆ హామీని అమలుపరచిందిగా కోరుతూ ఉద్యమం చేస్తున్నటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ పాదయాత్ర చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి మీద పెట్టిన ఆంక్షలు, అలాగే ఆయనకి మద్దతు ఇచ్చిన దాని గురించి కాంగ్రెస్ శ్రేణులందరినీ హౌస్ అరెస్టులు చేయడం, ఇళ్లల్లో పెట్టడం, ఈ కార్యక్రమాలు ఆ పాదయాత్రను ముందుకు సాగనివ్వకపోవడం అన్న దాని మీద ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి మండల స్థాయిలో కూడా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. జిల్లావాణి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ బానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. అమ్మమ్మ, వధు అంటే ఈ ప్రత్యేక హారం లాగా వధువు అందర్నీ మంత్రముగ్ధుల్ని చెయ్యాలి. ఈ వినూత్నమైన చోకర్ లాగా వధువు తన ప్రత్యేకమైన శైలి, సొంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. గలగలలాడే ఈ గాజులలాగా వధువు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. పెళ్లి కూతురు ఈ వడ్డాణం లాగా అనుబంధాలని తనతో పెనవేసుకోవాలి. ఈ జుంకిలలాగా వధువు వరుడు మనసులో ఊయలు లూగుతూ ఉండాలి. అయితే మీరు కోరుకున్న వధువు ఇలా ఉండాలా? వధువంటే ఇలా వైభవంగా ఉండాలి. వైభవ్ జ్యువెల్లర్స్, విశాఖపట్నం, కాకినాడ. ఈ అందం చూసి అబ్బాయి నీకు వంట రాదన్న విషయం మర్చిపోతాడు. అందమైన వధువుకు అద్భుతమైన వైభవ్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. కార్మిక వర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. కాకినాడ నగరానికి చెందిన బీజేపీ నేత ఫణీశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించిన పల్లంరాజు ఆయనకు పార్టీ కండువా వేశారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఫణీశ్వరరావు ద్వారా కార్మిక వర్గంలో పార్టీకి గట్టి పునాదులు పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి 3వ సంవత్సరం బడ్జెట్లో పెంచామన్నారు. కానీ ఈవేళ వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటారు. అటువంటిది ట్రంప్ అది సక్రమంగా ఇంప్లిమెంటేషన్ అవ్వడం లేదు. జరిగిన పనికి కూడా వేతనాలు సక్రమంగా టైమ్లీగా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పరిపాలన కనిపిస్తుంది. మరి ఏ విధంగా సరిదిద్దుకుంటారో, ఏ విధంగా మరి ప్రజల్లోకి వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని దూరం చేసి మళ్ళీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఏ ఒక్క కొత్త స్కీము కూడా వాళ్ళు కనిపించారు. మేము పెట్టిన ప్రతి స్కీమ్కి వాళ్ళు పేర్లు మార్చారు కానీ ఏది కూడా, కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం సిన్సియరిటీ కనిపించట్లేదు. మన పట్టణాలకు వస్తే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్ ద్వారా ఎటువంటి పట్టణానికన్నా కూడా నిధులు అందేవి. ఇది వీళ్ళు దానికి పేరు మార్చారు కానీ నిధులు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు.
ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అన్నారు, 2 సంవత్సరాలు మాట్లాడారు, మూడో సంవత్సరం నుంచి మాట్లాడలేదు స్మార్ట్ సిటీస్. తర్వాత అటల్ మిషన్ అని పేరు పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్లో కేంద్ర నిధులు చాలా ఎక్కువ శాతం ఉండేది. ఆ అటల్ మిషన్లో అది కనిపించట్లేదు. ఇంప్లిమెంటేషన్ కూడా చూస్తే ఏదైతే బడ్జెట్ కేటాయించారో అందులో 10% కూడా వాళ్ళు యూటిలైజేషన్ కూడా చేయలేకపోతున్నారు. ఇటువంటి ఫెయిల్యూర్స్ చాలా గ్లేరింగ్గా కనిపిస్తుంది. కేవలం పబ్లిసిటీ మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బతికేస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్కి వస్తే ఎక్కడా కూడా వాస్తవాలు కనిపిస్తుంది. ఇటు దేవరపల్లిలో కూడా తెలుగుదేశం నేతలు జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రతిపక్ష నేత జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలోచించుకుంటూ ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి జయంగా పెట్టుకుని ఈ రెండు కూడా 2 కళ్ళులాగా భావిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా గతంలో లేనటువంటి విధంగా కూడా కాకుండా ఇవాళ అన్ని కులాలకు సంబంధించిన కాపులకు సంబంధించి కానీ, బ్రాహ్మణులకు సంబంధించి కానీ, ముస్లింలకు సంబంధించి కానీ, బీసీకి సంబంధించి కానీ, ఎస్సీకి సంబంధించి కానీ, అదేవిధంగా అణగారిన కులాలకు సంబంధించి కానీ, లేకపోతే అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళ గురించి కానీ అన్ని కులాల గురించి కూడా ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం చేస్తున్నాడు ఏమిటో తెలియక నంద్యాలటువంటి ఎలక్షన్ ఏదైతుందో ఈ నంద్యాలలో ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పిన భయంతో సాధారణంగా మనకు భారతదేశంలో కానీ లేకపోతే ఇతర చోట్ల కానీ ఎవరైనా చనిపోయినట్లయితే కనుక ఆ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా పోటీ చేయకుండా సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. ఆ విధంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు చనిపోయినటువంటి టైంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా అటెండ్ పార్టీ పరిస్థితి కూడా చేసింది. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి పోనీ ఆయన పోటీ చేసుకుంటే దానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టట్లేదు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ టోటల్గా ఇవాళ జగన్ అక్కడికి వచ్చి నంద్యాలలో పూర్తిగా ఓడిపోతామని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికీ ఆయన పరిపాలన నచ్చక ఎమ్మెల్యేలందరూ కూడా బయటపడి వాళ్ళ దాదాపుగా వచ్చి తెలుగుదేశం పార్టీలు చేరిన పరిస్థితి. కానీ సహకార సొసైటీ ద్వారా రుణ ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఈ రుణాలను అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ కోరారు. కరప సహకార సొసైటీ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పిల్లి దంపతులు 16 మంది లబ్ధిదారులకు రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్ బావరం కూరాడ సొసైటీ అధ్యక్షులు గంటా వీరన్న, వెలుగుబంట్ల సూరిబాబు, నక్కా వీరభద్రరావు, ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ సింహాద్రి, ఎంపీడీఓ భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. లక్షల రూపాయలు క్రాప్ లోన్లు స్థానిక శాసనసభ్యురాల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 32,000 రూపాయల చొప్పున ఈ లోన్ మంజూరు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఈ బ్యాంకులో ఈ సంవత్సరం క్రాప్ లోన్లు మరి జడ్బావర్ సొసైటీ ద్వారాగా ఇవ్వడం జరిగింది. దీని రైతులందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుని వ్యవసాయ పెట్టుబడులకు ఇచ్చిన బాధ్యత కాబట్టి వ్యవసాయానికి లాభదాయకంగా వచ్చే విధంగా దీన్ని ఉపయోగించుకొని సకాలంలో మళ్ళీ రుణం చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చే నిర్ణయాలకి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు వర్తించే విధంగా అందరూ కూడా సహకరించాలి. బ్యాంకులో అప్పు తీసుకున్న తర్వాత దానికి తిరిగి రీపేమెంట్ చేసే విధానం ఉంటే బ్యాంకులో ఎంతవరకు ఎంతమందికి ఏ విధంగా కావాల్సిన విధంగా రుణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి ఇటీవల సబ్సిడీ లోన్స్ కూడా కొన్ని సొసైటీలకు ఇమ్మని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఎక్స్పెషల్లీ గొల్లపాలెం బ్రాంచ్లో ఉన్న సొసైటీకి ఇమ్మని పెద్దారపాడు సొసైటీకి ఈ సబ్సిడీ లోన్ కూడా మేము ఇస్తామని విలింగ్నెస్ ఇస్తే దాని పర్మిషన్ ఇమ్మని కూడా చెప్పాం. ఏది ఏమైనా బ్యాంకులను ఉపయోగించుకుని సత్ఫలితాలు పొందాలి అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అది ప్రజలు నెరవేర్చే దిశగా
ఆ ఆలోచన విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నేర ప్రవృత్తి కలిగిన వైసీపీ అధినేత సమాజంలో తిరిగే అర్హత లేదని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలను కడియంలో బుచ్చయ్య ఖండించారు. కడియం మండల పరిషత్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి నాని, ప్రతిపాటి రామారావు చౌదరి, ఈదర పాపారావు, గారపాటి అమర్నాథ్తో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన బుచ్చయ్య సీఐ సురేష్ కు జగన్ పై ఫిర్యాదు చేశారు. బయలుపై తిరుగుతున్న జగన్ పై సిట్ దర్యాప్తు చేయాలని బుచ్చయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి ప్రకాష్, వారా రాము, గురుపు సత్యనారాయణ, ఈడుపు గంటి అబ్బాస్, నేలపూడి కింగ్ తదితరులు పాల్గొన్నారు. అతని గత చరిత్ర నేర ప్రవృత్తి, బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇవాళ అక్షరాధికారాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. గతంలో కూడా అలిపిరిలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి మీద బాబుదాడి చేసిన నేరస్తుని ఆయన ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు. పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలంతా ఈయన శిష్యులుగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈనాడు రెచ్చగొడుతూ ముఖ్యమంత్రిని నడి రోడ్లో చంపొచ్చు అన్న ఒక అవకాశాన్ని ప్రజలకి కల్పించేలాగా రెచ్చగొట్టిన విధానం మీద చర్యలు తీసుకోవాలి. ఇతను బెయిల్ రద్దు చేయాలి. ముందు ఏదైతే వాళ్ళ బెయిల్ మీద ఉన్నాడో ఏసీబీ కోర్టులోకి దాన్ని బెయిల్ రద్దు చేసి జైలుకి పంపించాలి. ఇప్పుడు స్పెషల్గా ఈ హత్యా రాజకీయాల ప్రోత్సాహం మీద మీరు 320 వేస్తారా, ఏది వేస్తారో ఆ కేసు చట్టం మీద మీరు యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ కూడా కేసు బుక్ చేయమని పెట్టుకొచ్చారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమాజంలో తిరిగే హక్కు లేదని తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు అన్నారు. నంద్యాలలో ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన ఫాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన జగన్ కు అదే లక్షణాలు బయటపడుతున్నాయన్నారు. ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో తాండవ షుగర్స్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, జిల్లా టీడీపీ కార్యదర్శి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఆంధ్ర రాష్ట్రానే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారు తప్ప తాతల తండ్రి దగ్గర నుంచి ఫ్యాక్షనిస్ట్గా కొనసాగుతున్నటువంటి ఇతని మనస్తత్వం మరొకసారి బయటపడ్డది. ఇతను రాజకీయాల్లోకి వచ్చే ముందే తండ్రి సేవ ఉండగా ముఖ్యమంత్రి పదవి కోరడం, తర్వాత ఇతను ఫాలోవర్స్ని అనేక మందిని చంపించడం, అదేవిధంగా వీళ్ళ తాతగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక మర్డర్లు చేయించినటువంటి ఫ్యామిలీ ఇవాళ చరిత్ర క్లోజ్ అవుతుంది. మరి పులి అడవిలో ఉన్నా ఊళ్ళోనో ఏటాడుతుంది. వాళ్ళ యొక్క మనస్తత్వం ప్రజాస్వామ్యంలో ఉండే మనస్తత్వం కాదు, ఫ్యాక్టిస్ట్ మనస్తత్వం కాబట్టి ఇతనికి ఇది అందరూ ఖండించవలసిన బాధ్యత ఉంది. ఈ భారతదేశంలోనే ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి పట్టు మరి ఏ ప్రభుత్వానికి లేదు. రంపచోడవరం పీఎంఆర్సీ యందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఏపీ హాస్టల్స్ వర్కర్స్ యూనియన్ ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దినేష్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. రక్తహీనత వ్యాధులతో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని, వీరికి రక్తదానం చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్తీక్, సిపిఐ నేతలు తాటిపాక మధు, జుత్తాక కుమార్, దుర్గాప్రసాద్, సంగీత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. हमको दिक्कत में जरूर रैप ब्लड ग्रुप्स रैप ब्लड ग्रुप्स ఉన్నాయా చేద్దాం సార్. ప్రతి ఇంటికి పెట్టుకోండి. నేను కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడానికి ఉంటున్నాను.
ప్రతి ఇంటింటికి కూడా ఈ పర్టికులర్ డ్రమ్ స్టిక్ అది మొలకాయ మనం ఇవ్వడానికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దాంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ప్రతిరోజు కూర తింటున్నారు కదా, ఆ ఆకుకూర తింటారంటే మీకు 80% సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇది మన దేశం నుంచి బయటకు ఉంటున్న అదర్ నేషన్స్లో ఇది వాడుతున్నారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి పౌడర్ కానీ అది కానీ అన్నీ తింటున్నారు. మన ప్రాంతంలో అది తినడానికి అలవాటు లేకుండా అయిపోయింది. సో మన తింటున్న ఆహారంలో ప్రాపర్ పౌష్టికాహారం ఉంటుందా లేదా అని మనం చూసుకుంటున్న బాధ్యత మనందరికీ ఉంటుంది. మన ఏజెన్సీ కిలలాగా వధువు వరుడు మనసులో ఊయలు లూగుతూ ఉండాలి. అయితే మీరు కోరుకున్న వధువు ఇలా ఉండాలా? వధువు అంటే ఇలా వైభవంగా ఉండాలి. వైభవ్ జ్యువెల్లర్స్, విశాఖపట్నం, కాకినాడ. ఈ అందం చూసి అబ్బాయి నీకు వంట రాదన్న విషయం మర్చిపోతాడు. అందమైన వధువుకు అద్భుతమైన వైభవ ఆభరణాలు. మా ప్రియమిత్రులు అత్యంత ఆప్తులు శ్రేయోభిలాషులైన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ కంకటాల వెంకటరత్నం గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో మరింత ఉన్నతికి చేరాలని ఆకాంక్షిస్తూ జనపిరెడ్డి తాతారావు, బీజేపీ రావులపాలెం మండల ప్రధాన కార్యదర్శి మన్యం వర్ధనరావు, గండ్రోతి వీరగోవిందు, చోడపినెల్లి శంకరం, దొరబాబు, సూరిబాబు మరియు మిత్రులు జన్మదిన శుభాకాంక్షలు. కంకటాల వారి ముద్దుబిడ్డ నానిగారికి జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబ సభ్యులు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ కంకటాల వెంకటరత్నం గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో మరింత ఉన్నతిని ఆకాంక్షిస్తూ భార్య శ్రీమతి కంకటాల పద్మావతి, కుమారుడు కోడలు కంకటాల మణికంఠ, శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీ వెంకట విద్యాసాయి ట్రేడర్స్ సిబ్బంది అండ్ డ్రైవర్స్, రావులపాలెం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముద్రగడ పాదయాత్రను మళ్లీ అడ్డుకున్న పోలీసు బలగాలు. పోలీసు తీరుపై ఉద్యమ నేత ఆగ్రహం, ఓఎస్డీతో వాగ్వివాదం. ఎస్సీబీకి చిక్కిన భీమడోలు పంచాయతీరాజ్ డీఈ. లంచం తీసుకుంటుండగా పట్టివేత, నివాసంలో సోదాలు. జగన్పై మండపేట టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు. ప్రతిపక్ష నేత తీరుపై ఎమ్మెల్యే జోగేశ్వరరావు ధ్వజం. జిల్లాలో శ్రావణ మాస సందడి. కుమ్మరిలోవ తపోవనంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లా వాణి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.